హాయ్ హలో అండి. నేను మీ జ్యోతిని. వెల్కమ్ టు కుక్ విత్ మీ ఇట్స్ టేస్టీ. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన గూడాన్నం రెసిపీ చూపించబోతున్నానండి. మధుర మీనాక్షి టెంపుల్లో అమ్మవారికి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఆ రెసిపీనే నేను చూపించబోతున్నానండి. నేను చెప్పిన కొలతల్లో మీరు చేసుకుంటే కనుక అమ్మవారి ప్రసాదాన్ని మీరు ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. మరి ఎంతో కమ్మగా ఉండే ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఒక బౌల్లోకి 150 గ్రాముల రైస్ తీసుకున్నాను. ఇది కప్పు కొలతల్లో అయితే 3/4 కప్ ఉంటుంది. ఇందులో తగినంత వాటర్ పోసి 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది మామూలుగా రోజువారీ వాడే రైస్. ఇలా బాగా కడిగేసుకున్న తర్వాత 1:4 రేషియో చొప్పున 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 3/4 కప్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 3/4 కప్ వాటర్ 4 టైమ్స్ వేసుకున్నాను. ఈ బియ్యాన్ని 30 నిమిషాలు నానపెట్టుకోవాలి. ఈ బియ్యం నానే లోపల మనము బెల్లాన్ని కరిగించుకుందాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 375 గ్రామ్స్ బెల్లం వేసుకుని ఒక పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించాలి. ఇదంతా ఖచ్చితంగా లో ఫ్లేమ్లో జరగాలి. లేకపోతే బెల్లం మాడిపోయి నల్లగా అయిపోతుంది. అప్పుడు స్వీట్ అంతా చేదొచ్చేస్తుంది. బెల్లము పాకం రానవసరం లేదండి. బెల్లం కరిగిపోతే చాలు. మన బియ్యం బాగా నానిపోయాయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఈ నానిపోయిన బియ్యాన్నంతా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కవర్ చేసి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత పెట్టినప్పుడు అన్నం పొంగిపోకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం నట్స్ వేయించుకుందాం. దీనికోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అందులో ఒక పావు కప్పు జీడిపప్పు వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో ఉంచుకొని జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు కిస్మిస్ వేసుకున్నాను. వీటిని కూడా బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఇదంతా ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే జరగాలండి, లేకపోతే నల్లగా అయిపోతాయి. ఇలా వేపుకున్న నట్స్ అన్నిటినీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మన రైస్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం రండి. రైస్ హాఫ్ కుక్ అయిందండి. ఇంకా వాటర్ అలాగే ఉంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ రైస్ అంతా దగ్గరకు వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. చూశారు కదా, ఇంకా వాటర్ అలాగే ఉంది రైస్లో. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూశారు కదా, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు అన్నాన్ని గరిటెతో బాగా మ్యాష్ చేసుకోవాలి. అన్నమంతా ఇలా మ్యాష్ అయిన తర్వాత మనం ముందుగా కరిగించి ఉంచుకున్న బెల్లం ఉంది కదండి, ఆ బెల్లం వాటర్ని టీ ఫిల్టర్ సహాయంతో అన్నంలోకి వడకట్టుకొని వేసుకోవాలి. అలా వడకట్టడం వల్ల ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే కనుక ఫిల్టర్ అయిపోతాయి. ఇప్పుడు అన్నం అంతా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యి వేసుకున్నాను. మీకు ఆవు నెయ్యి అవైలబుల్గా లేకపోతే బఫెల్లో గీ కూడా వాడుకోవచ్చు. కానీ ఇది ప్రసాదం కదండి, ఆవు నెయ్యితోనే చేస్తారు. ఆవు నెయ్యికి గేదె నెయ్యికి కొంచెం రుచిలో తేడా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొద్దిగా కుక్ అయిన తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. ఇక్కడ నాకు టోటల్ 5 టేబుల్ స్పూన్స్ గీ పట్టిందండి. నెయ్యి తక్కువ తినేవాళ్ళు మాత్రం తక్కువ వేసుకోండి. కానీ నెయ్యి ఎక్కువ వేస్తేనే గుళ్ళో ప్రసాదం టేస్ట్ వస్తుందండి. ఇది తిరుపతి లడ్డు ప్రసాదంలాగా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకున్నాను. ఇంకా ఒక చిటికెడు పచ్చకర్పూరం కూడా వేస్తున్నాను. ఈ పచ్చకర్పూరము ప్రసాదానికి మంచి సువాసననిస్తుందండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న నట్స్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ప్రసాదం కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, నెయ్యి ఎక్కువ వేయటం మూలన ఇలా లూజ్గా ఉంటుందన్నమాట.
లేకపోతే చల్లారిన కొద్దీ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రసాదాన్ని ఓ బౌల్లో తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ ప్రసాదము. మీరు తప్పకుండా నేను చెప్పిన కొలతలతో కనుక మీరు చేసుకుంటే కనుక ఎగ్జాక్ట్గా గుళ్ళో ప్రసాదం లాగానే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.